పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఒక 70% అనుకూలమైన ఫలితాలు, ఒక 30% మాత్రం ప్రతికూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం అనుకూలమైన ఫలితాలను కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారికి 4వ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 5 గ్రహాలు. ఆ 5 గ్రహాలు ఏమిటంటే బుధ శుక్రులు, శని రాహువులు, రవిగ్రహం. మొత్తం 5 గ్రహాల యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతున్నది. చతుర్థ స్థానాన్ని విద్యాస్థానము, సుఖస్థానము, మాతృస్థానము, గృహస్థానము అంటాము. 5 గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో జరిగినప్పుడు ధనుర్రాశి వారి యొక్క చిరకాల వాంఛలు నెరవేరుతాయి. చిరకాల వాంఛలు దేంట్లో ఉంటాయి? ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవటంలో, ఒక స్థలం కొనుక్కోవటంలో, ఒక బంగారం కొనుక్కోవటంలో, ఇట్లాంటి కొన్ని కోరికలు ఉంటాయి. అటువంటి చిరకాల వాంఛలు నెరవేరుతాయి. ఆర్థికంగా ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి పితృకారకుడైనటువంటి రవి 4వ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడిన ఆందోళనలు తొలగిపోతాయి. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారుల యొక్క అండదండలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించిన స్థానం. దశమ స్థానం అంటే ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాహుతో కలిసి నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొంటారు. అదనపు బాధ్యతలు అనేటటువంటివి వచ్చి చేరుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం కొద్దిగా వస్తుంది. అంటే ఎంత బాగా కష్టపడి పని చేస్తున్నప్పటికీ నాకేంటి గుర్తింపు రావట్లేదు అనేటటువంటి భావన కూడా ధనుర్రాశి వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోతుంది. ఇదేమిటి గుమ్మం దాకా వచ్చింది, లోపలికి రావట్లేదు అనేటటువంటి భావన కూడా ఉద్యోగపరమైన విషయాలలో కానీ, వ్యాపారపరమైన విషయాలలో కానీ కలుగుతుంది. కానీ గృహ నిర్మాణాది ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ప్రధానంగా చెప్పాలంటే విద్యార్థులు అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఎందుకంటే విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకోరు. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కానీ 8వ స్థానంలో కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు 3వ తేదీ సాయంత్రం నుంచి 8వ స్థానంలో కుజుడు ప్రవేశిస్తాడు. 8వ స్థానంలో కుజుడు సంచారం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అంటే డబ్బు అప్పు ఇచ్చే విషయంలో కానీ, అప్పులు తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తలు పడాలి. అలానే ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు పడాలి. 8వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు మీకు ఏం సంకేతం ఇస్తాడంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి అని చెప్తాడు. ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి అసలు ఏ మాత్రము కూడా పనికిరాదు. అలానే ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత బెట్టింగ్స్ వాటి వైపు కనుక వెళ్ళినట్లయితే, జూదం, బెట్టింగ్స్, షేర్ మార్కెట్ మొదలైనటువంటి వాటిలో ఎవరైతే ధనుర్రాశి వారు ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారికి కొద్దిగా నష్టాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తాత్కాలికంగా మీకు లాభం కనిపించినప్పటికీ ఎక్కువగా నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు ప్రధానమైనటువంటి దోషమనే చెప్పాలి. అయితే శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు దాదాపుగా ఉన్నంతలో సంతృప్తిగా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఆదాయ మార్గం పెంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక సమయంలో కనుక తీసుకుంటే చేతి నిండా డబ్బు ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి ఆర్థిక ధనయోగాలు కలుగుతూ ఉంటాయి.
అన్నింటికంటే ముఖ్యంగా చతుర్థంలో రవిబుధ గ్రహాల యొక్క కలయిక మీరు తెలియనటువంటి ఒక రకమైనటువంటి సమయస్ఫూర్తిని పెంచుతుంది. అంటే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి సమయస్ఫూర్తితోటే సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. అలానే తృతీయ స్థానాధిపతి చతుర్థంలోకి వెళ్తున్నాడు, అంటే ద్వితీయ తృతీయ స్థానాధిపతి శని చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. అయినప్పటికీ కూడా మిత్రుల నుంచి మిత్ర బలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, గొప్ప ప్రజ్ఞాశాలురుగా ప్రతిభావంతులుగా కూడా మారుతూ ఉంటారు. ఈ 4వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎటువంటి కార్యాన్నైనా సరే సులభంగా నెరవేర్చగలిగినటువంటి శక్తి కలుగుతూ ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినడానికి ఇక్కడ ధనుర్రాశి వారికి అవకాశం ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా రవి బుధ గ్రహాల యొక్క కలయిక, రవిశని గ్రహాల యొక్క కలయిక సమాజ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఇంకా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే పెట్టుబడులు అనుకున్నటువంటి విధంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీకు అలాట్ చేసినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇది మీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండే సమయం ఇది ఒక రకంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలకి, వ్యాపార ప్రయత్నాలకు అనుకూలంగా మారుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో ఉండే సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆర్థిక లబ్ధిని, కుటుంబ వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 11:55 వరకు ఉండే సమయం అంతా కూడా 6వ తేదీ మనకు శ్రీరామనవమి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు స్వల్పమైనటువంటి ప్రతికూలతలు ఉంటాయి. 8వ చక్కగా శ్రీరాముని పూజించడం, రామనామ జపం చేయడం వలన అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణమైన సౌఖ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు. 10వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు ఉద్యోగపరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కీలకమైనటువంటి నిర్ణయాలు మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. 13వ తేదీ ఉదయం 7:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా ఈ ధనుర్రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతున్నారు. ఇక్కడ చూస్తే ధనుర్రాశి వారికి ఒక 30% కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. ఆల్రెడీ మనం కొత్త సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ విశ్వావసునామ సంవత్సరం ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని గోచారాన్ని, వ్యక్తిగత జాతకాన్ని రెండింటినీ కలిపి చూసి దానివల్ల మీకు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. ఒకసారి మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన అపాయింట్మెంట్ కనుక తీసుకోగలి, అంటే మీ మంచి జ్యోతిష్యం కనుక సంప్రదించగలిగితే తద్వారా సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండేటటువంటి విధంగా పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.